వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దలు శివనాగిరెడ్డి గారికి, ఎందుకంటే పల్నాడు చరిత్రకు సంబంధించి కానీ పల్నాడు ప్రాంతాన్ని కానీ అణువణువు పరిశీలించి చరిత్రను వెలికి తీయటంలో ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చాలా పల్నాడు ప్రాంతానికి సేవ చేసినటువంటి ఒక మహా వ్యక్తి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో విషయాలు ఇప్పుడు చెప్తుంటే మాకు కూడా కొన్ని విషయాలు తెలియదు. అలాంటి ఒక అధికారిగా పనిచేసి మరలా దేవాలయాలను పునర్నిర్మాణం చేయటంలో కానివ్వండి, కొత్త దేవాలయాలని నిర్మాణం చేయటంలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా వారి యొక్క సేవలు ఉపయోగపడుతున్న సేవ చేస్తున్నట్టు ముందుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత పెద్దలు సప్త గారికి సంబంధించిన వెంకటరెడ్డి గారు కూడా వెంకటరెడ్డి గారికి సంబంధించి కూడా మొదలుపెట్టిన దగ్గర నుండి కూడా ఆయన యొక్క పరిశీలించడం ఇప్పటి వరకు ఏమాత్రం కాదు, ఇక్కడ మంచి దేవాలయాన్ని ఏర్పాటు చేద్దాం, ఉన్నదాన్ని సంబంధించినటువంటి దాన్ని పునఃప్రతిష్ఠించుకుందాం అనేటువంటి ఆలోచనతో శివస్వామి గారు వీళ్ళందరూ కలిసి కూడా ఇప్పటి నుంచి కూడా సహకరిస్తున్నారు, ఇంకా అందిస్తామని కూడా వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా పెద్దలు మూర్తి గారు, అంటే మ్యూజియానికి సంబంధించి ఒక మ్యూజియాన్ని పల్నాడు ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే ఆ మ్యూజియాన్ని ఏ విధంగా తయారు చేయాలని, అంటే మూర్తి గారికి సంబంధించి ఆయన రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయినప్పుడు కూడా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క కోరిక మేరకు పల్నాడు చూశారు, ఈ ప్లేస్ చూశారు. నేను ఒకటే మనం చేస్తున్నాను, మూర్తి గారికి కూడా అద్భుతమైనటువంటి మ్యూజియంని పల్నాడు ప్రాంతం ఇక్కడే ఉందా మ్యూజియం అనే విధంగా కూడా తీర్చిదిద్దడానికి డిజైన్ చేయడానికి వాళ్ళు సహకరిస్తారని, ప్రజలను కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి కానివ్వండి, ప్రజల నుండి కానివ్వండి, వారి యొక్క సహకారం తీసుకొని ఏ మేరకు మనం చేయగలుగుతూ అనుకున్నటువంటి గోల్ చేరటం కోసం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకే అందరూ సహకరించవలసింది కోరుతున్నాను. ముందుగా ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.